ప్రశ్న. నరేంద్ర మోదీ అత్యంత విశ్వసనీయ నేతగా సర్వేలో లభించిన మద్దతు శాతం ఎంత? ఏ 70%, బి 69%, సి 80%, డి 75%. దీని సమాధానం డి 75%. రెండవ ప్రశ్న. స్టంప్డ్ ఆత్మకథ ఎవరిది? ఏ కిర్మాని, బి కపిల్ దేవ్, సి రవిశాస్త్రి, డి వెంగ్ సర్కార్. దీని జవాబు కిర్మాని. ఎక్కువ కాలం హోంమంత్రిగా పనిచేసింది ఎవరు? ఏ వల్లభాయ్ పటేల్, బి ఎల్కే అడ్వాణి, సి మురళీ మనోహర్ జోషి, డి అమిత్ షా. దీని జవాబు అమిత్ షా. డి కరెక్ట్. క్షమించాలి, ఇంతకుముందు 4వ ప్రశ్నను మనం మర్చిపోయినాము. 4వ ప్రశ్న. ఫిడే ప్రపంచ కప్ సాధించింది ఎవరు? చెస్ సంబంధించిన క్రీడ. ఫిడే ప్రపంచ కప్ సాధించింది ఎవరు? 1 వైశాలి రమేష్ బాబు, 2 కోనేరు హంపి, సి దివ్యా దేశ్ముఖ్, డి తానియా సచ్దేవ్. దీని జవాబు దివ్యా దేశ్ముఖ్. 5వ ప్రశ్న. మిథున్ చక్రవర్తి ఏ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు? మిథున్ చక్రవర్తి ఏ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు? ఏ 2023, బి 2022, సి 2021, డి 2019. దీని జవాబు బి 2022. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్ని పతకాలు వచ్చాయి? ఏ 101, బి 109, సి 104, డి 103. దీని జవాబు డి 103. యుఎన్ మానవ హక్కుల మండలిలో భారత్ ఎన్నవసారి ఎంపికయింది? యుఎన్ మానవ హక్కుల మండలిలో భారత్ ఎన్నవసారి ఎంపికయింది? ఏ 5వసారి, బి 7వసారి, సి 4వసారి, డి 8వసారి. దీని జవాబు బి 7వసారి. 8వ ప్రశ్న. ఈఎన్ఓ ప్రకారం ఓజోన్ పొర త్వరలో ఎలా ఉంటుంది? ఈఎన్ఓ ప్రకారము ఓజోన్ పొర త్వరలో ఎలా ఉంటుంది? ఏ మెరుగు, బి స్థిరం, సి ఆందోళన, డి చెప్పలేం. దీని జవాబు ఏ మెరుగు. 9వ ప్రశ్న. గూగుల్ ఏఐ హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? గూగుల్ ఏఐ హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఏ తిరుపతి, బి కర్నూలు, సి విశాఖపట్నం, డి విజయవాడ. దీని జవాబు సి విశాఖపట్నం. ప్రశ్న. MiG-21 వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ జరిగింది? MiG-21 వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఇవి పాత తరానికి సంబంధించినవి కాబట్టి ఈ లోపల వీటిని విరమించుకున్నారు. దాని వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఏ చెన్నై, బి కోల్కతా, సి చండీగఢ్, డి ముంబై. దీని జవాబు చండీగఢ్. 11వ ప్రశ్న. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఏ ఆకారంలో నిర్మిస్తున్నారు? నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఏ ఆకారంలో నిర్మిస్తున్నారు? ఏ పద్మం, బి డెల్టా, సి చతురస్రం, డి వృక్షం. దీని సమాధానము పద్మం. 12వ ప్రశ్న. ఏ రాష్ట్రంలో నాస్తికుల గణన జరగాలని ప్రకటించారు? ఏ రాష్ట్రంలో నాస్తికుల గణన జరగాలని ప్రకటించారు? ఏ కేరళ, బి యూపీ, సి బీహార్, డి కర్ణాటక. దీని సమాధానం కర్ణాటక. డి కరెక్ట్. 3వ ప్రశ్న. ప్రస్తుతం రెవెన్యూ మిగులు రాష్ట్రాలు ఎన్ని?
ప్రస్తుతం రెవెన్యూ మిగులు రాష్ట్రాలు ఎన్ని? ఏ 16, బి 20, సి 18, డి 22. దీని సమాధానం ఏ 16. 14వ ప్రశ్న. గత సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు ఎంత? గత సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు ఎంత? ఏ 5.6, బి 6.5, సి 6.3, డి 6.6. దీని సమాధానం బి 6.5. ప్రశ్న. ఎస్క్పెడ్ అనేది దేని పరిశోధన? ఎస్క్పెడ్ అనేది దేని పరిశోధన? ఈ పరిశోధన అమెరికా చేస్తుంది. ఏ చంద్రుడు, బి సూర్యుడు, డి అంగారక గ్రహం, డి పాలపుంత. దీని సమాధానము అంగారక గ్రహం. మరో ప్రశ్న. ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో జీవాంజీ దీప్తి సాధించిన పతకాలు ఏవి? ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో జీవాంజీ దీప్తి సాధించిన పతకాలు ఏవి? ఏ 4 రజతాలు, బి 3 కాంస్యాలు, సి 2 స్వర్ణాలు, డి ఏ మరియు బి. దీని జవాబు సి 2 స్వర్ణాలు. ఇందాక మాట్లాడుకున్నాం కదా జీవాంజీ దీప్తి. ఈ జీవాంజీ దీప్తి తెలంగాణలో ఏ జిల్లాకు చెందినది? జీవాంజీ దీప్తి తెలంగాణలో ఏ జిల్లాకు చెందినది? ఏ వరంగల్, బి కరీంనగర్, సి ఖమ్మం, డి ఆదిలాబాద్. దీని జవాబు ఏ వరంగల్. 18వ ప్రశ్న. పిఎం ధన్ ధాన్య కృషి యోజన కేటాయింపు ఎంత? పిఎం ధన్ ధాన్య కృషి యోజన కేటాయింపులు ఎంత? ఏ 42,000, బి 24,000 కోట్లు, సి 12,000 కోట్లు, డి 11,000 కోట్లు. దీని సమాధానము ఏ 42,000 కోట్లు. ప్రశ్న. మెరిట్ పథకాన్ని ఎన్ని సాంకేతిక విద్యా సంస్థల్లో అమలు చేస్తున్నారు? మెరిట్ పథకాన్ని ఎన్ని సాంకేతిక విద్యా సంస్థల్లో అమలు చేస్తున్నారు? ఏ 201, బి 163, సి 269, డి 275. దీని సమాధానం డి 275. 20వ ప్రశ్న. సెమికాన్ ఇండియా 2025 సదస్సు ఎక్కడ జరిగింది? సెమికాన్ ఇండియా 2025 సదస్సు ఎక్కడ జరిగింది? ఏ బెల్గాం, బి యశోభూమి, సి అయోధ్య, డి జైసల్మేర్. దీని సమాధానం బి యశోభూమి. ఇది ఢిల్లీలో ఉంది. 21వ ప్రశ్న. భారత సైన్యంలో కొత్తగా ఏర్పడినది ఏది? భారత సైన్యంలో కొత్తగా ఏర్పడినది ఏది? ఏ రుద్ర, బి భైరవ్, సి 2, డి 2 కావు. దీని సమాధానం సి 2. 22వ ప్రశ్న. కాళోజీ సాహితీ పురస్కార గ్రహీత ఎవరు? కాళోజీ సాహితీ పురస్కార గ్రహీత ఎవరు? ఏ బీరం రమాదేవి, బి నెల్లట్ల రమాదేవి, సి అందె రమాదేవి, డి శ్రీ రమాదేవి. దీని సమాధానం బి నెల్లట్ల రమాదేవి. తర్వాత ప్రశ్న. 23వ ప్రశ్న. బీహార్ రాజభాష పురస్కార గ్రహీత ఎవరు? ఇటీవల బీహార్ రాజభాష పురస్కార గ్రహీత ఎవరు? ఏ కత్తి శ్రీనివాసరావు, బి కంతి శ్రీనివాసరావు, సి మైనం శ్రీనివాసరావు, డి కత్తివెంటి శ్రీనివాసరావు. దీని సమాధానం డి కత్తివెంటి శ్రీనివాసరావు. 24వ ప్రశ్న. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్లో 18 పతకాలు సాధించిన రాష్ట్రం. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్లో 18 పతకాలు సాధించిన
రాష్ట్రం? ఏ మధ్యప్రదేశ్, బి యూపీ, సి బీహార్, డి గుజరాత్. దీని సమాధానం ఏ మధ్యప్రదేశ్. చివరి ప్రశ్న. మరియా కొరీనా నోబెల్ బహుమతిని తీసుకునింది. ఏ రంగంలో పొందింది? మరియా కొరీనా నోబెల్ బహుమతిని ఏ రంగంలో పొందింది? ఏ శాంతి, బి సాహిత్యము, సి వైద్యము, డి విజ్ఞానము. దీని సమాధానం ఏ శాంతి.